డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలుగా లేకపోతే మీరు సిపిఐ పార్టీగా సిపిఎం పార్టీగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ను రెండు కలిపి పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్నే సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. మొదటిది. రెండవది, మహిళా రిజర్వేషన్లు 33% అమలు చేసేదానికి సిపిఎం వ్యతిరేకం కాదు. ఒకవేళ అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ముందే అమలు చేయవచ్చు. చేయాలని పార్లమెంట్లో సిపిఎం పార్టీ కోరింది, మిగతా పార్టీలు కూడా కోరాయి. అప్పుడు అమలు చేయకుండా 2026 జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని ఆ రోజు పార్లమెంట్లో చెప్పి దీన్ని దాటవేశారు. ఇప్పుడేమో మధ్యలోనే తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. అమలు చేస్తామని అంటున్నారు. రెండోది, డీలిమిటేషన్తో దీనికి లింక్ చేశారు. డీలిమిటేషన్ అనేటటువంటి సమస్య పూర్తిగా ప్రభుత్వం పెడుతున్నది అప్రజాస్వామికమైన పద్ధతిలో పెడుతుంది. ఇప్పటివరకు అఖిలపక్షం నిర్వహించలేదు దాని మీద, ఇంత సీరియస్ అంశం మీద. అట్లాగే ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు, మేధాల అభిప్రాయాలు తీసుకోలేదు, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోలేదు. ఏ అభిప్రాయాలు తీసుకోకుండా బీజేపీ అనుకున్నటువంటి దానికి అనుగుణంగా ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయాలని చెప్పే పద్ధతిని తీసుకొస్తుంది. దీనివల్ల రెండు రకాలుగా నష్టం జరుగుతుంది. ఒకటి, దక్షిణాది ప్రాంతాలకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉండి బీజేపీ బలమైన ప్రాంతాల్లో సీట్లు పెంచుకొని తన ఆధిపత్యాన్ని, అధికారాన్ని కొనసాగించాలని కుట్ర ఉంది అనేది ఒక విషయం అయితే, ఈ 2026 జనాభా లెక్కల కంటే ముందే 2011కు ఆధారంగా తీసుకొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల రిజర్వేషన్ల సంఖ్య కూడా తగ్గుతుంది. 2026 జనాభా లెక్కలైతే ఎస్సీ జనాభా పెరుగుతుంది, రిజర్వేషన్స్ పెరుగుతాయి, గిరిజనులవి పెరుగుతాయి, మహిళలవి పెరుగుతాయి. బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తే అవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ 2026 జనాభా లెక్కల అనంతరం రిజర్వేషన్స్ను పెంచడంతో పాటు అట్లాగే అందరి అభిప్రాయాలు తీసుకొని దక్షిణాది ప్రాంతాల్లో నష్టం జరిగేటటువంటి అభిప్రాయాల మీద కూడా, అట్లాగే చిన్న రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుంది అనే విషయాల మీద కూడా స్పష్టంగా ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఎవరికి నష్టం జరగని పద్ధతుల్లో దీన్ని అమలు చేయాలి. అందుకని దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ రూపంలో చేయడం లేదు, అన్ని విషయాలు ఇటే చేస్తుంది. దేశంలో అనైక్యతకు అది కారణం అవుతుంది. ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో దేశాన్ని అనైక్యతకు గురి చేసే పద్ధతులను అనుసరిస్తుంది. అంతకుముందు ఒకే భాష అని హిందీ భాషను తీసుకొచ్చి అట్లాంటి అనైక్యతకు కారణమవుతుంది. ఒకే మతం అని, హిందూ మతం అని మిగతా మతాల మధ్య విభజన చేసే కార్యక్రమం. అట్లాగే కుల వ్యవస్థలను పెంచి పోషించడం, లౌకిక భావాలు ఉండకూడదు అంటుంది, ప్రజాస్వామిక హక్కులు ఉండకూడదు అంటుంది, సోషలిస్టు భావాలు ఉండకూడదు అంటుంది. అట్లాగే కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే ఈ సంపద అంతా పోగవుతుంది. ఆదాని, అంబానీ లాంటి కొద్దిమంది చేతుల్లో. వీటన్నిటినీ ప్రజా వ్యతిరేకమైన విధానాలు అమలు చేస్తుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. బీజేపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేస్తూ ఇదంతా బాగానే ఉంటుంది, ఏం దీనివల్ల ఇబ్బంది కాదని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సహజంగా బీజేపీలో ఉండేటటువంటి వాళ్ళకంతా కూడా వాళ్ళకు సామాజిక న్యాయం పట్టదు. అట్లాగే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాల హక్కుల గురించి వాళ్ళకి ఏమాత్రం ఉండదు. వాళ్ళకు మంత్రుల పదవులు కావాలా, అట్లాగే మోడీకి, బీజేపీకి ఊడిగం చేసి కొంత సంపాదించుకోవాలా, పదవులు సంపాదించుకోవాలనేది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, అట్లాగే ప్రజల ప్రయోజనాలు, ఈ సామాజిక తరగతుల ప్రయోజనాలు అనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఈ రూపంలో మాట్లాడేటటువంటి వాళ్ళు బీజేపీలో కూడా ఆ అభిప్రాయాన్ని చర్చపెట్టి దాన్ని మార్పు చేసేటటువంటి అవకాశం ఉండేది. వాళ్ళు రాష్ట్రం మునిగినా పర్వాలేదు, వాళ్ళకు మాత్రం మంత్రి పదవులు కావాలి, మోడీ కాళ్ళ దగ్గర వాళ్ళు జీవుజూరు అని చెప్పి ఉండాలి. అది వాళ్ళ స్వభావం. అదే ఈ సందర్భం కూడా స్పష్టమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిన్న కులగణకు సంబంధించిన వివరాలు కూడా అన్ని బయట పెట్టడం జరిగింది. ఎట్లా చూడవచ్చు? ఒక్కొక్క డీలిమిటేషన్, ఒక్కొక్క ఇదంతా ఎట్లా చూడవచ్చు? రాష్ట్రానికి సంబంధించినటువంటి కుల వివరాలు ఇవన్నీ కూడా ఒకవేళ ఎన్ని లోపాలు ఉన్నా దాంట్లో కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. కొద్ది కులాల చేతుల్లోనే అత్యధిక భూమి ఇప్పటికీ పోగై ఉంది. అత్యధిక కులాల చేతుల్లోకి భూమి పంపిణీ జరగలేదు. అట్లాగే చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేటటువంటి కులాలంతా కూడా ఇప్పటికీ పేదరికంతో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అభివృద్ధి అనేటటువంటిది వాళ్ళ దరిన చేరలేదు. ఆదివాసీలకు బాత్రూంలు కూడా లేనటువంటి దుస్థితి ఉంది. అట్లాగే కింది తరగతులకు సంబంధించి చూసినప్పుడు సంపద లేదు. 1 లక్ష రూపాయల సంపదతోనే ఉండేటటువంటి కులాలు పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. వీటన్నిటిని చూసినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇప్పటివరకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, కేంద్రంలో బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజా వ్యతిరేకమైన విధానాల వల్లనే ఈ పరిస్థితి ఉంది అనేది స్పష్టమవుతుంది. రైట్.